తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. మహాగణుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయిన దేవ, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. నా దేవ, నా తండ్రి నాయన, 7వ నెలంతా కాపాడి నా తండ్రి నాయన 8వ నెలలోకి తీసుకొచ్చావు. ఇదిగో ఇచ్చిన 2వ తారీఖుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభా, నా తండ్రి నాయన, కుటుంబాన్ని సజీవ లెక్కలు ఇచ్చినందుకు వందనాలు. ఆయుష్నిచ్చావు నాయన, ఆహారాన్ని ఇచ్చావు, వస్త్రాలు ఇచ్చావు అయ్యా. ఈవులన్నింటిని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ప్రభా, ఇచ్చిన బైబిల్ బట్టి, రక్షణ బట్టి, సేవా పిలుపుని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తుతులు 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 స్తుతులు. ప్రభా, పరిశుద్ధాత్ముడ నా తండ్రి నాయన అయ్యా, ఇదిగో నా తండ్రి, రాకపోకల్లో ప్రయాణాల్లో నా తండ్రి నాయన మీరు మాతో ఉన్నందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తుతులు స్తుతులు స్తుతులు. ప్రభా, నీకేమిచ్చి నీ రుణము తీర్చుకోగలం ప్రభా నాయన అయ్యా. నా తండ్రి నాయన, ఏ అరుపులు నేలిన మా జీవితాలని నా తండ్రి నాయన సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభా అయ్యా, నా తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి, బలారాధన కార్యక్రమాల తండ్రి నాయన అయ్యా, నీ శరీరాన్ని రక్తం తాగడానికి అర్హులుగా చేయండి ప్రభా అయ్యా. తినేటప్పుడు ఆరోగ్యం, బలము, శక్తి దయచేయండి ప్రభా. నిజమైన భక్తిలోకి నడిపించండి అయ్యా. నిజమైన నా తండ్రి నాయన అయ్యో, ఇది యథార్థంగాను నీతిగాను నాయన అయ్యా, నిన్ను నాయన ఎమ్మటించే కృప నాయన అయ్యా. నాకున్న సంఘానికి దయచేయండి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తుతులు స్తుతులు. ప్రభా, పరిశుద్ధాత్ముడ, పాటల్లో ఉండండి, వాయిద్యాల్లో ఉండండి ప్రభా అయ్యా. నా తండ్రి నాయన, ఇదిగో మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి నాయన. ఈ స్థలం అంతయు నీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభా నాయన. మీరే నాయకుడుగా, అధ్యక్షుడిగా ఉండి నడిపించండి నాయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా నా తండ్రి నాయన మీరు మాలో ఉండి నా తండ్రి నాయన నీ ఆత్మతో నాయన ప్రతి ఒక్క కార్యం జరిగించండి ప్రభా. క్రీస్తు మహిమలో ప్రతి ఒక్క అవసరాలు తీర్చండి నా తండ్రి గారు నాయన. పాటల్లో, వాయిద్యాల్లో, వర్తమానంలో మీరు మహిమ పొందండి ప్రభా. మీ నామానికి మహిమ తీసుకురండి ప్రభా. నువ్వు హెచ్చింపబడాలి, మేము తగ్గించబడాలి ప్రభా. నీ నామానికి మహిమ తీసుకురండి నా తండ్రి గారు నాయన అయ్యా. పాటల ద్వారా మహిమ పొందండి, ఆరాధనలో మహిమ పొందండి, వాక్య పరిచర్యలో ఉండి మహిమ పొందండి ప్రభా. నీ దాసుని నేడు తనంతల ఆత్మతో పట్టి వాడుకోండి, ధారాళమైన వాక్ శక్తిని దయచేయండి ప్రభా. నీ కృపావరములతో నా తండ్రి నాయన నింపండి నా తండ్రి గారు. నీ కృప చూపియండి, దయ చూపియండి అయ్యా. రాలాని బిడ్డల్ని, వచ్చే బిడ్డలు కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ కృప చొప్పున, నీ దయ చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి నిన్నైన ఆశీర్వాదాలు దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మడ, ప్రతి ఒక్క బిడ్డని కూడా నా తండ్రి నాయన శిరస్సు నుండి అరికాలు వరకు నీ ఆత్మతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభా. సహాయం దయచేయండి నాయన అయ్యా. ఇప్పుడు వారికి మేము 6 దినాలు ఆత్మీయ నా తండ్రి నాయన శరీరక ఆహారం తిని ఉన్నాం, మేము ఆత్మీయ ఆహారం తినడానికి వచ్చి ఉన్నాం ప్రభా. నీ ఆత్మీయ ఆహారం మాకు నా తండ్రి నాయన నిండిగా దయచేయమని నా తండ్రి నాయన నీకే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పూజించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు చిన్న వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా,
సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండి నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, నమస్కారము చేసేదా,
రాజ్యానికి వందనాలు అయా ప్రభు నాయన కృతజ్ఞతార్పణలతో ప్రభుని ఆరాధించే కృపనిచ్చావు తండ్రి. అయా నీ కిరీటము మాకు ధరింపజేసిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా నీ రెక్కలేడ మమ్మల్ని ప్రేమించి ఆదరించిన దేవానికి స్తోత్రాలు. అయా ఇంతవరకు పాటలను వాయిద్యాలు వర్తమానంలో అయా ప్రభు ఆరాధనలకు తోడుగా ఉన్నారు. వర్తమానంలో వేడుచుండగా కాపుదల దయచేయమని మీరే మా పక్షాన కార్యాలు జరిగించమని నీ మాటలు అనేక మందికి వివరించుండగా మీరే ప్రభు ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి గొప్ప మేలు దీవెన దయా ధరింపచేయమని దయచేయమని అయా ఎన్నికలైన నన్ను ఎన్నుకొని ఈ రీతిగా ప్రభు ఆరాధించుటకు ఈ రీతిగా నీ మాటలు అందించుటకు మట్టివాడిని మట్టివాడిని ఎన్నుకున్నారు. మాట్లాడుతున్నది నేను కాదని ఆత్మని సెలవిస్తుండగా ప్రభ నీ వాక్యాన్ని వివరించుతుండగా మీరే మాతో మాట్లాడి వినగల చెవులు గ్రహించగల మనసు మీరు అనుగ్రహించమని క్రీస్తునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయమందు దేవుడు మనల్ని మరి ఆగస్టు నెల మొదటి ఆదివారం క్రమానికి మనల్ని ఎంతగానో తీసుకొచ్చినందుకు దేవునికి ఎంతగానో మనము కృతజ్ఞతాస్తులు చెల్లించేవారుగా ఉందుముగాక. అయితే మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో ఈ ఉదయకాల సమయమందు మరి గొప్ప మాటలు అందించాలని ఆశపడుతూ దేవుడు మనకి చక్కటి మాటలు వివరించాలని ఆశపడుతూ దేవుడు మనతో మాట్లాడుతూ ప్రతి ఒక్క మనుషుడు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతూ ఉంటారు. ఫోన్లు చేసుకున్నప్పుడైనా సరే, లేదా ఎక్కడికైనా వెళుతున్నప్పుడైనా సరే, ఎదురుగా ఒకేసారి కనబడినప్పుడు ప్రతి మనిషితో మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే నువ్వు ఎక్కడున్నావు అని మాట్లాడుతూ ఉంటారు. అయితే ప్రభుని అంగీకరించిన మనము, ప్రభు త్రోవలో నడిచిన ప్రభుతో నడిచిన మనము ఎక్కడున్నాము ఈ ఉదయకాల సమయం ముందు పరిశీలన చేస్తే నీవు ఎక్కడ ఉన్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయం ముందు మనము దేవుని సన్నిధిలో మనం ఎక్కడున్నామో, మనము దేవుని సన్నిధిలో ఎక్కడ నడుస్తున్నామో, మనము దేవుని సన్నిధిలో ఎక్కడ ఆరాధిస్తున్నామో, మనము దేవుని సన్నిధిలో ఎక్కడ పనిచేస్తున్నామో పరిశీలన చేసినట్లయితే అనేక పర్యాయాలు దేవుడు మన పక్షాన నిలిచి ఉన్నాడు, ఇచ్చి ఉన్నాడు. కనుక సమయాన్ని బట్టి మరి కొన్ని విషయాలు మనము ఈ ఉదయకాల సమయం ముందు ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము మాట్లాడుతూ ఉంటుంది. ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ అంటున్నాడు, దేవునితో నడిచిన వారిలో, దేవుని వెంబడించిన వారిలో కొందరు ఉన్నారట. అందులో ఒక వ్యక్తి దేవునితో నడిచాడట. ఆ వ్యక్తి పేరు మనం ఈ ఉదయకాల సమయం ముందు ధ్యానించినట్లయితే ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనంలో చదువుకుందాం. హానోకు మెతూషెలహును కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడిచాడట. అయితే నడుచుచు కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయిను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు మనతో మాట్లాడుతూ నీవు ఎక్కడ ఉన్నావు అని మాట్లాడుతూ అంటున్నాడు కదా. ఏమని? నడుచుటలో నీవు ఎక్కడున్నావు అని మాట్లాడుతున్నాడు. మొదటిగా నీవు నడుచుటలో ఈ లోకములో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? మనుషుడా నువ్వు ఎక్కడున్నావు అని మాట్లాడుతున్నాడు. నీవు ఎవరితో ఉన్నావు, నువ్వు ఎవరితో నడుస్తున్నావు
నువ్వు ఎవరితో పాలుభాగస్తులు అవుతున్నావు, నువ్వు ఎవరితో ఆరాధన చేస్తున్నావో ఈ ఉదయకాల సమయం మందు మనం పరిశీలన చేస్తే దేవునితో నడిచిన వాడుగా దేవుడు మనకి ఎవరిని చూపిస్తున్నాడు? హానోకును చూపిస్తున్నాడు. హానోకు దేవునితో నడిచి, హానోకు దేవునితో ఎంతకాలం నడిచాడట? హానోకు దేవునితో నడిచిన తర్వాత హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. దినములన్నీ హానోకు దినములన్నీ 360 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తరువాత 360 ఏళ్ళు దేవునితో హానోకు నడిచి, అలాగే హానోకు దేవునితో నడిచిన తర్వాత హానోకు ఏమయ్యాడట? దేవుడు తీసేసుకున్నాడట. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి ఒక్క పరిశుద్ధ గ్రంథం ప్రతి ఒక్క మాటలోనూ ముందు వెనక చదివితే ఎలా ఉంటుంది? 14వ వచనంలో మనం చూసుకుంటే అదే 5వ అధ్యాయంలో కయీనను దినములన్నీ 9వ 10 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందాడు, అంటే చనిపోయాడు. కానీ హానోకు విషయంలో ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు? హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవుడితో నడిచిన తర్వాత ఏమయ్యాడట? దేవుడు అతన్ని తీసుకొని పోయాను. దేవునికి స్తోత్రం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ముందు మనం బాగా ధ్యానించినట్లయితే మనం దేవుడితో నడిచిన వారిగా మనం ఉంటే మనల్ని దేవుడు తీసుకున్న తన సింహాసనం మీద కూర్చుని పెట్టేవాడుగా ఉంటాడు. కానీ మనం ఎన్ని విడిచిపెట్టి నేను దేవునితో నడుచుట సంగతి తర్వాత కానీ నా అవసరాల కోసము, నా యొక్క ఇబ్బందుల కోసము, ప్రతి వాటి కోసం నేను మనుషులతో నడుస్తాను, నేను అధికారంతో నడుస్తాను, నేను డబ్బుతో నడుస్తాను, నేను బలముతో నడుస్తానని అనేక మంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమయ్యా నీ దినం ఎట్లా నడుస్తుంది, నీ బ్రతికేలా నడుస్తుంది అంటే కొంతమంది మాట్లాడే సమాధానం ఎలా ఉంటాయంటే, నాకేమేంటి బ్రహ్మాండంగా నడుస్తుంది. ఎలా నడుస్తుంది? నాకేంటి ఇంటి నింటే డబ్బు ఉన్నది, నాకు ఇంటి చక్కటి గృహం ఉన్నది, కారు ఉంది, నాకంటూ పనివారు ఉన్నారు, నా లైఫ్ బ్రహ్మాండంగా నడుస్తుంది అని అనుకుంటున్నావేమో. కానీ నీ దగ్గర నువ్వు దేనితో నడిచినా సరే దేవుడితో నడిస్తే నీ జీవితము అద్భుతంగా ఉంటుంది. దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, హానోకు వలె నీ జీవితం ఉన్నదా? హానోకు నాతో నడిచాడు, ఎన్నో సంవత్సరాలు నడిచాడు హానోకు నాతో, ఎన్నో ఏళ్ళు నడిచాడు హానోకు నాతో. ఎప్పుడు నన్ను విడిచిపెట్టి ఉండలేదు, ఎప్పుడు నన్ను వదిలి వెళ్ళలేదు, ఎప్పుడు నాతో అంటి పట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఎల్లప్పుడూ నాతో గడుపుతూ వచ్చాడు హానోకు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఈ ఉదయకాల సమయం ముందు నువ్వు నడుచుటలో ఎక్కడున్నావు? పాపంలో నడుచున్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. వాటన్నిటిని విడిచిపెట్టి హానోకు వలె దేవునితో నడవమంటున్నాడు, హానోకు వలె దేవుని వైపు నడవమంటున్నాడు, హానోకు వలె దేవుని యొద్దకు నడవమంటున్నాడు, హానోకు వలె దేవుని ద్వారా తెలుసుకోమంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ముందు నువ్వు నడుచుటలో హానోకు వలె నడుస్తున్నావా, లేకపోతే నీ నడక పాపం వైపు నడుస్తుందా? నువ్వు పరిశీలన చేసినట్లయితే నువ్వు పాపానికి కనుక పాత్రుడవైతే మరణానికి నీ జీతమై ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలన చేసుకో. మరి రెండోదిగా నువ్వు పరిశీలన చేసినట్లయితే దేవుడు అంటున్నాడు కదా, నడుచుటలో హానోకు నాతో కలిసి నడిచాడు కనుకనే అంతకాలం బ్రతికి తర్వాత దేవుని యొద్దకి తీసుకొని పోబడ్డాడు. మరణించలేదు, దేవుడు తీసుకున్నాడు. అయితే మరొక్కసారి వచనాన్ని చదువుకొని తదుపరి వాక్యంలోకి మనం వెళదాం. హానోకు చదువుదాం. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడిచాడు. 300 ఏండ్లు అంటే 300 సంవత్సరాలు ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. ఎవరైనా అంత సాహసం చేయగలరా? ఈనాటి దినాల్లో కనీసం బ్రతికితే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు, మహా బాగుంటే ఇంకో 10 సంవత్సరాలు బ్రతుకుతారు. కానీ మనిషి తాను చేసుకున్న పాప క్రియలను బట్టి మధ్యలోనే మరణించడానికి అపవాదికి అవకాశం ఇస్తున్నాం. కానీ హానోకు 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడట. చూసారా? హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచి అప్పుడు ఆయన దేవునితో ఉండగానే ఆయన కుమారులను కనిన తర్వాత హానోకు దినములన్నీ 360, అక్కడికి 360 సంవత్సరాలు అయినాయి. అప్పుడు హానోకు నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయం ముందు నడిచే విషయంలో హానోకు వలె నీ బ్రతుకు నడుస్తున్నదా? నడిచే విషయంలో హానోకు వలె నీ జీవితం నడుస్తున్నదా? నడిచే విషయంలో నీ జీవితము కనీసం 1 సంవత్సరమైనా నువ్వు దేవునితో నడవగలుగుతున్నావా? 10 సంవత్సరాలైనా దేవునితో నువ్వు నడవగలుగుతున్నావా? మరణించిన తర్వాత నీకు నరకం ఉందని నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వు దాన్ని విడిచిపెట్టి పాపాన్ని విసర్జించి దేవునితో నడిచి కృప దేవునికి అనుగ్రహించును గాక.
అయితే మరి రెండవదిగా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, దేవుణ్ణి ఆరాధించట్లో మనం ఎక్కడ నడుస్తున్నాం, దేవుని ఆరాధించట్లో మనం ఎక్కడ ఉంటున్నామో మాట్లాడుతూ మనకి ఒక భక్తుడిని దేవుడు పరిచయం చేస్తున్నాడు. ప్రతి భక్తుడికి దేవుడు ఒక స్నేహితుడిగాను, ప్రతి భక్తుడికి ఒక దేవుడు ఒక స్నేహితుడిగాను, ఒక తండ్రిగాను, ఒక తల్లిగాను ఉంటూ ఉంటాడు. అలాగే దేవుడు కూడా ఈ భక్తుడికి ఒక స్నేహితుడి మాదిరి మాట్లాడుతున్నాడట, ఒక స్నేహితుడి మాదిరి నడుస్తున్నాడట, ఒక స్నేహితుడి మాదిరి దేవుడు అతని కృప చూపిస్తున్నాడట, ఒక స్నేహితుడి మాదిరి అతనికి సహాయం చేస్తున్నాడట. జాగ్రత్తగా పరిశీలన చేయండి. దేవుడు అంటున్నాడు కదా, దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ప్రభువా నేను నచ్చివాడిని కదా, నేను నీకు ఎలా సహాయం చేస్తాను, నేను ఎలా ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకొస్తాను, నేను ఎలా ప్రతి ఒక్క మనిషిని రక్షించగలుగుతానంటే దేవుడు అతడితో స్నేహితుడి ద్వారా స్నేహితుడితో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడట. ఈనాటి స్నేహాలు ఎలా ఉన్నాయి ఈనాటి దినాల్లో? ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి స్నేహం అయితే నిన్ను తుదికి ఎక్కడికి చేరుస్తుంది, చెడ్డ స్నేహం అయితే నిన్ను తుదికి ఎక్కడికి చేరుస్తుంది. నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకో. దేవుడు స్నేహితుడు మాదిరి మోషేతో మాట్లాడుతున్నాడు. చూద్దాం, నిర్గమకాండము 33వ అధ్యాయంలో మాట్లాడుతూ అంటున్నాడు దేవుడు. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఇలాగ అంటున్నాడు. ఏమని చదువుదాం. 33:11 అంటున్నాడు, మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడును. ఎందుకని దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా అంటే, మోషే దేవుని మాటను విన్నవాడు, మోషే దేవుని యథార్థంగా ఆరాధించినవాడు, మోషే దేవునికి నమ్మకస్తుడు, మోషే దేవుని యందు నమ్మకంగా బ్రతికినవాడు, మోషే దేవుని హృదయపూర్వకముగా ఆరాధించినవాడు. అందుకని ఈ ఉదయకాల సమయంలో ఆరాధించుటలో మోషే వలె ఉన్నావా? దేవుని స్నేహితుడు మాదిరి చేసుకొని దేవుడు పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతూ అంటుంది కదా, మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడిన రీతిగా దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకో. నేను దేవుని ఆరాధించట్లో మోషే వంటి స్థాయిలో ఉన్నానా? మోషే వంటి ఆరాధకుడిగా ఉన్నానా? మోషే ఎలా అయితే ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుంచి తీసుకురావడానికి నచ్చివాడైనా సరే మోషేని దేవుడు ఎన్నుకొని మోషేకు ఒక స్నేహితుడిగా తోడుగా ఉన్నాడు. ఈనాటి దినాల్లో నీ స్నేహము ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో పరిశీలన చేసుకో. నీ స్నేహము ఎలాంటి ఇబ్బందులకు దారితీస్తుందో పరిశీలన చేసుకో. అందుకే మోషే గారిని దేవుడు మనకు పరిచయం చేస్తూ, మోషే ఆరాధించుటలో దేవుని స్నేహితుడిని ఆరాధించినట్టుగా, ఆరాధించుట్లో ఒక తండ్రిని ఆరాధించినట్లుగా, ఆరాధించుట్లో ఒక తల్లిని ఆరాధించినట్లుగా మోషే చేశాడు. కనుకనే మోషేకి దేవుడు స్నేహితుడిగా ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, అన్ని విషయాల్లో నేర్పిస్తున్నాడు, అన్ని విషయాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి విషయంలో అంతమంది ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎందుకన్నా తెలుసా? దేవుడు మోషేకి తోడుగా ఉన్నాడు, మోషేకి దేవుడు అన్ని విషయాలు బలపరుస్తూ ఉన్నాడు, మోషేకి దేవుడు అన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ముందు నువ్వు పరిశీలన చేసినట్లయితే, మొదటిగా నువ్వు నడుచుట్లో ఎక్కడున్నావు, రెండోదిగా నువ్వు ఆరాధించుట్లో ఎక్కడున్నావు. నువ్వు మోషే వలె ఆరాధిస్తే దేవుడు నీకు స్నేహితుడిగా ఉంటాడు, దేవుడు మాటను ఆలకిస్తే దేవుడు నీకు స్నేహితుడిగా ఉంటాడు, దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిస్తే దేవుడు నీకు స్నేహితుడిగా ఉంటాడని దేవుని వాక్యము సెలవిస్తున్నది. మరి మూడవదిగా మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతూ, ఈ వ్యక్తిట దేవుని పని కొరకు నిర్మించబడి, దేవుని పని కొరకు ఏర్పరచబడి, దేవుడు ఏ మాట అయితే సెలవిస్తున్నాడో ఆ మాట నెరవేర్చడానికి తన ఉద్యోగాన్ని సైతం పక్కన పెట్టేసి, తన ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టేసి, తన ఉద్యోగం సైతం దాన్ని పక్కన పెట్టేసి దేవుని పని కొరకు ఏర్పరచబడ్డ వ్యక్తిగా ఉన్నాడు. ఈ వ్యక్తి మనకు నేర్పిస్తున్నది ఏమిటో తెలుసా? దేవుని సన్నిధిలో మనం ఎక్కడున్నా మనం పరిశీలన చేస్తున్నప్పుడు, దేవుని పరిచయ విషయంలో మనం ఎక్కడున్నాం, దేవుని పని విషయంలో మనం ఎక్కడున్నాం, దేవుని యొక్క పని విషయంలో మనం ఏ రీతిగా నడుస్తున్నాం, దేవుని పని విషయంలో మనం ఎలా నడుస్తున్నామో దేవుడు మనకి పరిశీలన చేస్తున్నాడు. ఎలాగో తెలుసా? చూద్దాం. నెహెమ్యా రాసిన గ్రంథంలో 6వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. 6వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నెహెమ్యా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. చదవమ్మా. అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి ఏ పని యొద్దకి వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలెను?
నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని, వారు అలాగున 4 మార్లు నా యొద్దకు వర్తమానం పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చితిని. అంతటా 5వ మారు సన్బన్నట్లుగా తన పనివారి ద్వారా విప్పి ఉన్న ఒక పత్రికను నా యొద్దకు పంపిన. అందులో వారి పైన రాజుగా ఉండవలెనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవు యూదులకు రాజు మీద తిరుగుబాటు చేయనట్లు నీవు ఆలోచించుచున్నావని, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివి. నీవు మొదలగు మాటలు రాజునకు ఈ సంగతులు తెలియదగుని నీవు మొదలగు మాటలు నీవు అందు నిమిత్తము ఇప్పుడు మనకు యోచన చేసేదము రండని. ఈ సంగతి అన్యజనుల పందంతయు దానిని గేషాము చెప్పుచున్నాడని వ్రాయబడెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ నెహెమ్యా గారు ఏం చేశాడంటే, దేవుని యొక్క మాట కొరకు, దేవుని యొక్క కట్టడాల కొరకు, దేవుని యొక్క పని కొరకు ఏం చేశాడంటే, తనకి ఎన్నో మార్లు ఉత్తరాలు వచ్చినా సరే రమ్మని, నేను రానంటే రానని ఎన్నిసార్లు వెనక్కి పంపించాడట. వారు అలాగ పంపగా 4 సార్లు ఆ ఉత్తరాలు తిరిగి వారికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఎందుకని తెలుసా? అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, అందుకు నేను చేయు పని గొప్పది. ఏమంటున్నాడు? ఆయన చేసే పని గొప్పదట. మాట్లాడుతూ నీ పరిశుద్ధమైన చేతులు ఎత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. ఎప్పుడూ నీ అవసరాల కోసం ప్రార్థిస్తూ ఉండాలి. ఇలా నువ్వు చేయగలుగుతున్నావా? నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకో. ఇంకో కొన్ని విషయాలు దేవుడు మన కొరకు ఉంచి ఉన్నాడు కనుక, మరి కొన్ని విషయాలు దేవుడు మన పక్షాన్ని నేర్పించాడు కనుక, నువ్వు నడుచుటలో ఎక్కడున్నావు, ఆరాధించుటలో ఎక్కడున్నావు, పరిచయలో ఎక్కడున్నావు, మరి జ్ఞాపకం చేసుకో. ఇలా మనం నేర్చుకోవడానికి దేవుడు మన మధ్య హానోకుని, నెహెమ్యాని, అలాగే మోషే గారిని కూడా మన మధ్య నిలబెట్టి తిమోతి ద్వారా ప్రార్థన చేయడం మరి నేర్పించడాన్ని ఆశపడుతున్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మార్గము దేవుని సన్నిధిలో సరైనదిగా ఉంటే, నీ ఆరాధన దేవుని సన్నిధిలో సరైనదిగా ఉంటే, నీ యొక్క పరిచర్య దేవుని సన్నిధిలో సరైనదిగా ఉంటే, నీ ప్రార్థన దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉంటే, దేవుడు నిన్ను ఎక్కడ నడుస్తున్నావు అని ఏ మనుష్యుడు అడగకుండాను, ఏ నరుడు నేను క్వశ్చన్ చేయకుండాను దేవుడు నేను తీర్చిదిద్దును గాక. ప్రార్థన చేద్దాం మరి కొద్ది నిమిషాలు.